నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 117. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, అబద్ధం చెప్పకు మమ్మీ. నువ్వు హాస్పిటల్కి వచ్చావని, సామ్రాట్తో కలిసి మాట్లాడవని నాకు తెలుసు. అదవ్ అనేసరికి షాక్తో భువనేశ్వరి తెల్లబోయి చూస్తే, భువనేశ్వరి వైపు షాకింగ్గా చూశాడు విష్ణువర్ధన్. కొడుకు తెలివిగలవాడు అని తెలుసు, కానీ తనలా అడ్డంగా దొరికిపోతుంది అని అస్సలు ఊహించలేదు భువనేశ్వరి. ఏం మాట్లాడావు సామ్రాట్తో? అడిగాడు అదవ్ గంభీరమైన స్వరంతో. ఏం సమాధానం చెప్పాలో, ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లేదు భువనేశ్వరికి. అంతలోనే ఏదో ఐడియా మైండ్లో స్ట్రైక్ అయింది. అవునరా, వచ్చాను. వాడి మీద నాకు ముందు నుండే నమ్మకం లేదు. అనికని వాడు నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకుందామని వచ్చాను. భువనేశ్వరి మాటలకు అదవ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. వాడి ప్రేమ నిజమో కాదో తెలుసుకునేందుకు వాడికో పరీక్ష పెట్టాను. కానీ ఆ పరీక్షలో వాడు ఫెయిల్ అయ్యాడు. ఏం పరీక్ష అది? అడిగాడు తీక్షణంగా చూస్తూ. అనిక నుండి దూరంగా వెళ్ళిపోతే 50 లక్షలు ఇస్తానని చెప్పాను. వాడు అనికను నిజంగా ప్రేమిస్తే డబ్బుకు లొంగడు అనుకున్నాను. కానీ నా అంచనా తారుమారు చేసి వాడు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అంత తేలికగా కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పేసిన తల్లిని చూసి ఇంకా మెంటలెక్కిపోయింది అదవ్కి. నిజమా మమ్మీ? అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ. నిజం నాన్న, అంది కాన్ఫిడెంట్గా. నీకు అంత డబ్బు ఎక్కడిది బోనా అని వెంటనే అడిగాడు విష్ణువర్ధన్ అనుమానంగా చూస్తూ. నా దగ్గర కొన్ని ఉన్నాయి కదా, కొన్ని అప్పు తెచ్చాను అంది తడబాటు దాచుకుంటూ. అప్పు తెచ్చి మరి ఆ అబ్బాయికి పరీక్ష పెట్టాల్సిన అవసరం ఏముంది నీకు? అలా అంటారేంటండి? అనిక నా కూతురు లాంటిది. ఆ విధవ చేతిలో తన జీవితం నాశనం అవ్వకూడదని అలా చేశాను. వాడికి అనిక కన్నా డబ్బే ఎక్కువ. అలాంటి వాడికి ఇచ్చి అనిక గొంతుకొస్తామా చెప్పండి? బాయ నాటకాలు నిజమే అనుకుని నమ్మేశాడు విష్ణువర్ధన్. అబద్ధాన్ని కూడా నిజం అనుకునేలా నమ్మించగలదు మరి. సో నువ్విచ్చిన 50 లక్షలు తీసుకొని సామరట్ అనికను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటావు? అదవ్ సూటిగా చూస్తూ అడుగుతుంటే. అవును నాన్న, అంది మళ్ళీ. షటప్ మమ్మీ. అదవ్ బేస్ వాయిస్కి భువనేశ్వరి అదిరిపడితే ఉలిక్కిపడి చూశాడు విష్ణువర్ధన్. ఇంకా ఎన్నెన్ని అబద్ధాలు చెప్తావు మమ్మీ? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ నువ్వు ఒక పెళ్లి చెడగొట్టడానికి నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. ఏంటి? సామ్రాట్కు నువ్వు 50 లక్షలు ఇచ్చావా? సామ్రాట్ అవి తీసుకొని వెళ్ళిపోయాడా? ఎర్రబడిన కళ్ళతో అదవ్ ఆగ్రహంతో ప్రశ్నిస్తుంటే ఒంటిలో వణుకొచ్చేసింది భువనేశ్వరికి. గొంతు పెగల్లేదు. జస్ట్ మినిట్ అని తన ఫోన్ తీసి అందులో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఓపెన్ చేసి భువనేశ్వరి ముందుంచాడు. భువనేశ్వరి నోటికి మాస్క్ పెట్టుకుని హాస్పిటల్లోకి ఎంటర్ అయిన వీడియో అది. అది ఎందుకు చూపిస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది భువనేశ్వరి. విష్ణువర్ధన్ కూడా ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. ఏం చెప్పావు నువ్వు? సామ్రాట్కి డబ్బు ఇచ్చానని కదా? మరి నీ చేతిలో డబ్బేది మమ్మీ? అదవ్ అనేసరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది భువనేశ్వరికి. నాకెక్కడా కనిపించట్లేదే. చేతిలో ఫోన్ తప్ప ఏమీ లేదు. డాడీ, మీకేమైనా కనిపిస్తుందా అని అడిగాడు. లేదు నాన్న అన్నాడు విష్ణువర్ధన్ భువనేశ్వరిని పళ్ళు బిగించి కోపంగా చూస్తూ. దొరికిపోయిన దొంగల బ్లాంక్గా చూస్తున్న భువనేశ్వరి మొహంలోకి సీరియస్గా చూస్తూ మరో ఫుటేజ్ చూపించాడు. సామ్రాట్ బయటికి వెళ్ళే ఫుటేజ్ అది. సామ్రాట్ డబ్బు తీసుకుని వెళ్ళాడు అన్నావు కదా, ఏది డబ్బు? నువ్వు కాలి చేతులతోనే వచ్చావు, తను కాలి చేతులతోనే వెళ్ళాడు. మరి డబ్బెక్కడా? అడిగాడు గొంతు రెట్టించి. పక్క ఆధారాలతో దొరికిపోయేసరికి కిక్కురుమనకుండా చూస్తుంది. విష్ణువర్ధన్ ఆమె వైపు అసహ్యంగా చూసిన చూపుకి తల కొట్టేసినట్టయింది భువనేశ్వరికి. అకౌంట్ ట్రాన్స్ఫర్ అని మరో అబద్ధం చెప్తావేమో. ప్రూఫ్స్ చూడకుండా నమ్మేసేంత పిచ్చివాడు కాదు మమ్మీ నీ కొడుకు. అసలు సామ్రాట్ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు అంటే నేను నమ్ముతానని ఎలా అనుకున్నావు మమ్మీ నువ్వు? తల్లి మూర్ఖత్వానికి నవ్వొచ్చింది అదవ్కి. అనికను పెళ్లి చేసుకుంటే సామ్రాట్కి 100 కోట్ల ఆస్తి వస్తుంది. తనదైనా తన భార్యదైనా తన సొంతమే. అలాంటిది 100 కోట్ల ఆస్తిని వదులుకొని నువ్విచ్చే 50 లక్షలను తీసుకుని వెళ్ళాడు అంటే సిల్లిగా ఉంది మమ్మీ. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి అని అడుగు ముందుకు వేసి ఆమె మొహంలోకి సీరియస్గా చూస్తూ, ఎందుకు ఇలా చేస్తున్నావు మమ్మీ నువ్వు? ఎందుకింత దిగజారిపోతున్నావు అని ప్రశ్నించాడు. అతని కళ్ళలోకి సూటిగా చూడలేక చూపు తిప్పేసుకుంది భువనేశ్వరి. అప్పుడు నన్ను ఈశ్వని విడదీయాలని చూసావు, ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తున్నావు. సామ్రాట్ కనిపించకపోయేసరికి ఆ పిచ్చిది ఎలా అయిపోయిందో చూసావు కదా. కొంచెం కూడా జాలి బాధ ఏమీ అనిపించట్లేవు మమ్మీ. రోజు రోజుకి
నీలో మానవత్వం అనేది కనిపించడం లేదు. ఇతరుల మనసులను బాధపెట్టి రాక్షసానందం పొందుతున్నావు నువ్వు. అది ప్రేమించిన వాడు దూరమైతే ఎలా బ్రతుకుతుంది అనుకున్నావు. నా వల్ల ఒకసారి దాని గుండె పగిలిపోయింది. సామ్రాట్ రాక వల్ల ముక్కలనే దాని గుండె మళ్ళీ ఇప్పుడిప్పుడే అతుక్కుంటుంటే ఆ గుండెను నిర్దాక్షిణ్యంగా మళ్ళీ పగలగొట్టేస్తావా? అది ఎలా బ్రతుకుతుంది అనుకున్నావు మమ్మీ? దాని జీవితాన్ని శాసించే హక్కు నీకెవరిచ్చారు? దాని సంతోషంతో నీకు పనిలేదు. దాని జీవితం ఏమైపోయినా నీకు అవసరం లేదు. అది చచ్చినా నీకు అవసరం లేదు. అదో ఏంటా మాటలు? నిజం చెప్తున్నాను మమ్మీ. ఒక్కసారి కాదు, రెండోసారి దాని ప్రేమ ఫెయిల్ అయితే అది ఎలా తట్టుకోగలుగుతుంది? సామ్రాట్ దూరమేడన్న బాధలో చచ్చిపోలే అనుకుంటే ఏంటి పరిస్థితి? అలా చేసుకోదు అంటావా? లోకంలో ఎంతమందిని చూడట్లేదు. నువ్వు అవేవి ఆలోచించవు. నీకు సామ్రాట్ అంటే ఇష్టం లేదు. అందుకే అనికవాణ్ణి పెళ్లి చేసుకోకూడదు, అంతే కదా? అదో ఒక్కో మాట చెంపపెట్టులా తగులుతున్నాయి భువనేశ్వరికి. వెళ్ళి అనుకు చెప్పు, నీ సామ్రాట్ను నేను నీకు దూరం చేశాను అని చెప్పు. వెళ్ళు, చెప్పు మమ్మీ అన్నాడు గట్టిగా. ఎలా చెప్తుంది? ఇన్నాళ్ళు అత్తగా తనని అభిమానించే అనిక ఇప్పుడు నిజం తెలిస్తే తనని అసహించుకుంటుంది. బ్లాంక్గా ఉండిపోయిన తనని చూస్తూ, ఏమైంది మమ్మీ? వెళ్ళి చెప్పు. అనిక జీవితం బాగుండాలనే చేశావు కదా, ఆ విషయమే గర్వంగా చెప్పు అన్నాడు. సైలెంట్గా ఉండిపోయింది భువనేశ్వరి. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే దాని విషయంలో చేసింది కరెక్ట్ కాదు, తప్పు అని నీకు తెలుసు. నిజం తెలిస్తే అది నిన్ను చూసే చూపుని నువ్వు తట్టుకోగలవా? దానికి ఏం సమాధానం చెప్పగలవు? కూతురి జీవితం దారిలో పడుతుందని ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళకి నువ్వే ఆ సంతోషం దూరం చేశావని తెలిస్తే ఎలా చూస్తారు నిన్ను? వాళ్ళకేం సమాధానం చెప్తావు? నువ్వు చేయాలి అనుకున్న మంచి వల్ల ఏ ఒక్కరికి మంచి జరగనప్పుడు అది మంచి ఎలా అవుతుంది మమ్మీ? అదవ్ అడిగే ఒక్క ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. తన అహమంతా చప్పున చల్లారిపోయి గిల్టీగా అనిపించసాగింది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నువ్వు అందరి ముందు సామ్రాట్ని ఎదవం చేశావు అనుకుంటున్నావు, కానీ సామ్రాట్తో పాటు నన్ను ఎదవం చేశావు మమ్మీ. అదవ్ ఏమంటున్నావురా? నేను నిన్నెదవం చేయడం ఏంటి? నొచ్చుకున్నట్టుగా అంది భువనేశ్వరి. ఎస్ మమ్మీ, సామ్రాట్తో పెళ్లి జరిపిస్తాను అని అనికకు మాటిచ్చాను. అలాగే సామ్రాట్ మంచివాడిగా మారిపోయాడు, అనుని బాగా చూసుకుంటాడు అని అత్తమామ వాళ్ళకి నమ్మకం కలిగించి వాళ్ళను పెళ్లికి ఒప్పించాను. అవునా కాదా? అవును అన్నట్టుగా తలాడించింది. ఇప్పుడు సామ్రాట్ వెళ్ళిపోయాడు. అనికకు నేను ఇచ్చిన మాట సంగతేంటి? అత్తమామలకి ఇచ్చిన నమ్మకం సంగతేంటి? వాళ్ళ నమ్మకాన్ని నేను కోల్పోయినట్టేగా. అత్తామామల దృష్టిలో సామ్రాట్ను చెడ్డవాడిని చేశావు. అప్పుడు సామ్రాట్ను మంచివాడన్న నేనేమవుతాను? సామ్రాట్ మారాడు అన్నావు కదా, ఏంటిది అని అత్తమామలను నిలదీస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? కొడుకు మాటలకు తెల్లబోయి చూసింది భువనేశ్వరి. తను ఈ విధంగా అస్సలు ఆలోచించనే లేదు. అదవ్ ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటాడు అని నన్ను గొప్పగా గౌరవంగా చూసే అత్తవాళ్ళు ఇప్పుడు నా నిర్ణయం రాంగ్ అనుకునేలా, నన్ను తక్కువగా చూసేలా చేశావు కదా మమ్మీ. అందరిలో తలెత్తుకుని ఉండే నన్ను అత్తవాళ్ళ ముందు తల దించుకునేలా చేశావు కదా మమ్మీ. అదో మాటలు భువనేశ్వరి గుండెకు సూదిలా గుచ్చుకుంటుంటే ఆమె మనసంతా భారంగా మారిపోయింది. కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. విష్ణువర్ధన్ కొడుకు మాటలకు బాధపడుతూ భువనేశ్వరి వైపు కోపంగా చూస్తున్నాడు. నాన్న అదవ్, అలా కాదురా, నేను నిన్ను తక్కువ చేయాలని అనుకోలేదురా. బయట అందరూ నా మాటకు గౌరవిస్తారు, కానీ నా కన్న తల్లికి కొడుకు మాటంటే లెక్కలేదు. సామ్రాట్ విషయంలో అత్త, మామ, డాడీ నా మీద నమ్మకం ఉంచారు, కానీ నా కన్న తల్లి నన్ను నమ్మలేదు. నా డెసిషన్ను యాక్సెప్ట్ చేయలేదు. అతని మోములో కదలాడుతున్న నిరుత్సాహం, నిరాశ, బాధలకు భువనేశ్వరి హృదయం తల్లడిల్లిపోయింది. నీకు నీ కొడుకు కన్నా అయిన వాళ్ళకన్నా నీ పంతం, పట్టింపులే ముఖ్యం. ఎవరు ఏమైపోయినా పర్లేదు, నువ్వు అనుకున్నది మాత్రం జరగాలి, అంతే కదా? అదవ్ అంటుంటే నోట మాట రాక ఏమనాలో అర్థం కాక కన్నీళ్లతో చూస్తుంది భువనేశ్వరి. ఒక్క విషయం మమ్మీ, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనిక సామ్రాట్ల పెళ్ళి జరిగి తీరుతుంది. సామ్రాట్ ఎక్కడున్నా నేను వెతికి పట్టుకొస్తాను. తన అనిక పెళ్లి విషయంలో నా మాట కాదనడు. ఒకవేళ సామ్రాట్ అనికతో పెళ్లికి ఒప్పుకోకుంటే మాత్రం అతని నువ్వే ఒప్పించాలి. అదో మాటలకు దిమ్మ తిరిగిపోయింది భువనేశ్వరికి. అవును మమ్మీ, నువ్వే ఒప్పించాలి. తన మనసు మారింది అంటే దానికి కారణం నువ్వే.
తను చెప్పా పెట్టకుండా వెళ్ళాడు అంటే దానికి కారణం నువ్వే. నువ్వు ఏం చెప్పి అతన్ని వెళ్ళేలా చేశావో నాకు తెలియదు, కానీ తను పెళ్ళికి ఒప్పుకునేలా చేసే బాధ్యత నీది. ఒకవేళ ఒప్పుకోకపోతే అని అధవ్ గ్యాప్ ఇవ్వడంతో ఏం చెప్తాడా అని అతని మొహంలోకి చూస్తుంది భువనేశ్వరి. విష్ణువర్ధన్ కూడా అతని వైపు క్యూరియస్గా చూస్తున్నాడు. ఒప్పుకోకపోతే అతను ఒప్పుకునేంత వరకు నేను నీతో మాట్లాడాను అన్నాడు స్థిరంగా. షాక్తో కళ్ళు తేలేసింది భువనేశ్వరి. హో, మర్చిపోయాను. నీకు కొడుకు అనే సెంటిమెంట్ ఏం లేవు కదా. నేను మాట్లాడకపోయినా పర్లేదు అనుకుంటావు. ఒక్క కొడుకున్నాడు, వాడు చాలు. అధవ్, ఏం మాట్లాడుతున్నావురా? గుండె పగిలిపోతున్నట్టుగా ఉంది భువనేశ్వరికి. కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. నీకన్నా ఆ సామ్రాట్ చాలా బెటర్. తన తప్పుని రియలైజ్ అయ్యి మంచి మనిషిగా మారాడు. కానీ నువ్వు అది తప్పు అని తెలిసినా ఒప్పుకోవు. ఇంత వయసు వచ్చిన ఆలోచన విచక్షణ జ్ఞానం లేవు. నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలి, కానీ నా ముందు తలదించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు మమ్మీ? నేను ఇలా చూసి కొడుకుగా నేనే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నా కన్న తల్లివి. గుణంలోనూ వ్యక్తిత్వంలోనూ పాటించే విలువల్లోనూ అక్కడుండాలి అన్నాడు చెయ్యి పైకి పెట్టి చూపిస్తూ. ఒకరి చేత పొగిడించుకోకపోయినా పర్లేదు, కానీ వేలెత్తి చూపించే పరిస్థితి తెచ్చుకోకూడదు మమ్మీ. ఒకరి కన్నీరికి హృదయ వేదనకి నువ్వు కారణం కాకూడదు మమ్మీ. అది ఎవరికీ మంచిది కాదు. నా తల్లి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను తట్టుకోలేను మమ్మీ. ఎమోషనల్గా అన్న అధవ్ వైపు తీవ్రమైన భావోద్వేగంతో చూస్తుండిపోయింది భువనేశ్వరి. ఆ మాటల్లో తల్లి పట్ల అతనికి ఉన్న ఆప్యాయత అనురాగాలు ధ్వనిస్తుంటే భువనేశ్వరి హృదయం చలించిపోయింది. స్టేటస్, ఆస్తులు, అంతస్తులు వంటి మెటీరియల్ థింగ్స్కి కాకుండా మనుషులకు వాల్యూ ఇవ్వు. వారి మనసును అర్థం చేసుకునే మంచి మనిషిగా మారు. నీలో మార్పు వస్తే మన ఫ్యామిలీ బృందావనంలా ఆనందాల హరివిలలో మారుతుంది. తల్లి చేసిన తప్పుకి శిక్షించాలి అనే ఆవేశంగా కాకుండా, తల్లి మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఆమె మనసు మార్చాలనే బాధ్యతతో ఆమెకు అర్థమయ్యే రీతిలో అనునయంగా చెప్పి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను మమ్మీ, మారడం మారకపోవడం నీ ఇష్టం అని చెప్పి బై డాడీ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అధవ్. మెల్లిగా తల తిప్పి విష్ణువర్ధన్ వైపు చూసింది భువనేశ్వరి. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న విష్ణువర్ధన్, నువ్వసలు మనిషివేనా అని కోపంగా ఆమె చెంప చెల్లుమనిపించాడు. భర్త కొడతాడని ఏమాత్రం ఊహించని భువనేశ్వరి బిత్తరపోయి చెంపపై చేయి పెట్టుకొని చూస్తుంది. నేను ఎప్పుడో కొట్టుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నీకు సంతోషంగా ఉందా ఇప్పుడు? వాడి మనసు ఎంత బాధపడిందో చూసావా? అందరినీ బాధపెట్టి ఏం సాధించావు నువ్వు? పెళ్లి చేసుకుని ఇంట్లో చిలకా గోరింకల్లా ఉండాల్సిన కొడుకు కోడల్ని ఇంట్లో నుండి వెళ్ళేలా చేశావు. ఇప్పుడు నా మేనకోడలి జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావు. నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది నాకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా బ్రతుకు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. భర్త కొట్టిన చెంపదెబ్బకి, కొడుకు చెంపదెబ్బలాంటి మాటలకు ఈసారి ఆమెకు కోపం కానీ ఉక్రోషం కానీ రాలేదు. బాధగా అనిపించింది. కొడుకు ఎమోషనల్గా అన్న మాటలు ఆమె బండరాయి లాంటి కఠిన హృదయాన్ని కరిగించేలా చాలా గట్టిగానే తగిలాయి. తను చేసిన తప్పులు ఒక్కొక్కటిగా ఆమెకు అర్థమవుతుంటే ఆమె హృదయం బరువెక్కింది. మనసంతా గందరగోళంగా మారింది. తనని కమ్మేసిన పంతం, గర్వం, అహం లాంటి మబ్బు పొరలు క్రమంగా కరిగిపోతూ తనలో ఒక రియలైజేషన్ మొదలైంది. ఆలోచిస్తూనే పరధ్యానంగా పైకొచ్చి ఒక మూలన చైర్లో కూలబడి భారంగా కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈ సంఘటనతో భువనేశ్వరిలో కంప్లీట్గా మార్పు వస్తుందా? సామ్రాట్ ఎక్కడికి వెళ్ళాడు? అధవ్, ఇషాన్వి అతని ఆచూకీ కనిపెట్టేస్తారా? అనిక అతనికి చేరువవుతుందా లేదా దూరం అవుతుందా? ప్రేమ్ పూజల ప్రేమ ప్రయాణం ఇలా సాగబోతుంది. ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.